ఏర్పాటు చేయబడినటువంటి వాక్య పట్టణమును భయభక్తులుగా చదువుగా ఉండును. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువుగా ఉండును. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇంతటితో ఈ వాక్యము ముగించుకుందాము. ఆమేన్. దగదర్తి మండలం తడకులూరు గ్రామంలో కూడా సేవ చేస్తూ ఉన్నటువంటి పాల్ కరుణాకర్ గారు సేవ చేస్తూ ఉన్నారు. దైవజనులు వారు మన పరిచర్యలో ఎంతగానో సహకరిస్తూ ఉన్నందుకు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాల్సిన వారముగా ఉంటూ ఉన్నాం. వారు మనకు ఈ సమయంలో వాక్యాన్ని అందించగలరని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వందనాలు సార్. వందనాలండి. దేవునికి స్తోత్రం. ఇంతవరకు కూడా చక్కగా పాటలు పాడాము. ప్రభునామాన్ని మహిమపరచము. దానిని బట్టి ప్రభుకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరొకసారి ఉదయకాల సమయంలో యూస్వై టీం అందరితో కలిసి నేను కూడా ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఇది గొప్ప భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. సో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడండి ప్రభువాని ప్రార్థన చేయండి. అందరూ కూడా, నేను కూడా ప్రార్థన చేస్తాను వాక్యం కొరకు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ ప్రశస్త నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు గొప్ప దేవుడువు ప్రభువా. మీరు మాతో మాట్లాడే దేవుడువు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభు ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ కూడా జీవప్రాప్తులుగా చేసావు నాయన. ఆయుష్కాలం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు. ఉదయమే లేచి ప్రభా మీ సన్నిధిలో మోకరించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రియులు వినీత్ గారు ప్రభా, యూస్వై టీం అంతటిని బట్టి నీకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభు లోకంలో ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని మా యూస్వై టీం మీరు ఇచ్చారు. ఉదయమే లేచి ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేసే గొప్ప కృపను ప్రభు మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, సేవకుడిగా కొద్ది నిమిషాలు నేను ప్రభా మాట్లాడబోతుండగా నన్ను మరుగుపరచండి. నీ స్వరమును ప్రభా నాలో నుంచి విడుదల చేసి వించిన ప్రతి ఒక్కరిలో ప్రభా పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించమని, సమస్త అడ్డులు ఆటంకాలన్నిటినీ యేసు క్రీస్తు నామంలో తొలగిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం అండి. ఇంతవరకు కూడా మనము చక్కగా పాటలు పాడము. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు నా యొక్క పాఠ్యాంశం ఏంటంటే గాస్పల్, సువార్త. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఆది కాలంలో చెప్పుడు దేవుడు భూలోకమును చూసినప్పుడు దేవుని సన్నిధిని భూలోకం అంతా కూడా చెడిపోయిందని దేవుడు చెప్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే భూలోకం అంతా కూడా బలాత్కారంతో నిండిపోయింది, పాపంతో నిండిపోయింది. కనుక ప్రియులరా, దేవుడు చూసినప్పుడు భూలోకం అంతా కూడా భయంకరమైన శాపంతోనూ, పాపంతోనూ, వ్యభిచారంతోనూ, కామకత్వంతో నిండిపోయింది. కనుక భూలోకం అంతా కూడా దేవుని సన్నిధిలో అనగా దేవుని దృష్టిలో ఎలా ఉందంటే చెడిపోయిన వారుగా మానవులు ఉన్నారు. చెడిపోయిన మానవాళ్ళని బాగు చేసేది ఈ లోకంలో ఏదో కూడా లేదు. ఎందుకంటే మరి లోకంలో ఒక సామెత ఉంటుంది, శిష్ట రక్షణ దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ అని. అంటే దుష్టుని చంపివేయాలి, మంచివాడిని బ్రతకనివ్వాలి. కనుక ప్రభు కూడా చెప్పాడు, రోమా రాసిన పత్రిక 3:23లో దేవుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారని. కనుక ప్రియులరా, ఈ శాపగ్రస్తమైన లోకంలో పాపము మనుషులను పట్టి పీడిస్తూ ఉంది. ఈ పాపం అనేది ప్రతి మనుషుని కూడా ఎక్కడ తీసుకెళ్తూ ఉందంటే నరకానికి తీసుకెళ్తూ ఉంది. కనుక నరకాన్ని తప్పించేది ఏదైనా ఉన్నదా, లేకపోతే ఏ దేవుడైనా ఉన్నారని మనం ఆలోచన చేసుకున్నట్లయితే దేవుడు తన సంఘానికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అనగా తన సంఘం అనగా యేసు ప్రభు అప్పట్లో ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులైన సంఘం.
కనుక ఆ సంఘానికి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే, ఈ లోకమంతా కూడా చెడిపోయింది కనుక, ఈ లోకంలో చెడు అనేది ఎక్కువగా కనపడుతూ ఉంది కనుక మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, నా సువార్తను ప్రకటించండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియులరా, యేసు ప్రభు ఎవరికి మాటలు చెప్తూ ఉన్నాడంటే, తాను ఏర్పాటు చేసుకున్న సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఆ సంఘానికి దేవుడు ఒక మంచి పేరు పెట్టాడు. ఏమని పెట్టాడంటే, చిన్నమంద అని పెట్టాడు ఆయన. చిన్నమంద, మీరు భయపడకూడదు అని చెప్పాడు దేవుడు. అలాగే చిన్నమంద అనేది ఎవరు ద్వారా యేసుప్రభు సంఘంలో అంటే, ఈ 12 మంది శిష్యులు ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు, దేవుడి దృష్టిలో ఉన్నవారు, దేవుడు చెప్పిన పని చేసేవారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఆ యూసువే టీము కూడా దేవుని దృష్టిలో, దేవుని సంఘంలో మనము కూడా ఉన్నామని నేను చాలా గర్విస్తూ ఉన్నాను. ఎందుకంటే మన యూసువే టీం కూడా ప్రతి ఆదివారం కూడా ఒక గ్రామానికి వెళ్ళి యేసు ప్రభు తన శిష్యులకు ఏదైతే ఆజ్ఞాపించాడో, దేవుడు తన సంఘానికి అనగా యూసువే టీము కూడా దేవుడు ఆజ్ఞాపించి అనేక ప్రాంతాలకు మనల్ని తీసుకెళ్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, అక్కడ చెడిపోయిన మానవాళ్ళని సువార్త ద్వారా రక్షించడానికి. నిజంగా చెప్పాలి అంటే, దేవుని యొక్క సువార్త అనేది ఎవరికి అవసరం అంటే, నశించిపోతున్న వారికి చాలా అవసరం. నశించిపోతున్న వారికి చాలా అవసరం. కనుక దేవుడు తన పనిని ఎవరికి అప్పగించాడంటే, నమ్మకస్తులకు అప్పగించాడు. అనగా ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా ఆ పని ఆపకూడదు, ప్రాణాలు తీస్తున్నప్పుడు కూడా ఆ పని ఆపకూడదు. ఎన్నో శ్రమలు అపోస్తుల జీవితంలో వచ్చాయి, ఎన్నో కష్టాలు అపోస్తుల జీవితంలో వచ్చాయి. చివరికి యేసు ప్రభువును మామూలుగా సిలువ వేశారు, కానీ ఆయన సువార్త ప్రకటించిన యాకోబు కావచ్చు, పేతురు కావచ్చు, ఆంద్రేయును కావచ్చు, భయంకరంగా యాకోబునైతే భయంకరంగా మరుగుతున్న నూనెలో వేసి ఆయన చంపేశారు. అదేవిధంగా పేతురునైతే తలకిందులుగా సిలువ వేసి చంపేశారు. ప్రియులరా, ఎలాగైతే కొంతమంది డిసైపుల్స్ అనగా ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులకి కూడా భయంకరమైన మరణాలు వచ్చాయి. కానీ ప్రియులరా, అంత మరణాలు వచ్చినప్పటికీ కూడా వారు దేవుని యొక్క సువార్తను ఆపలేదు, వారు దేవుని వారికి ఇచ్చిన ఆ పనిని ఆపలేదు. కనుక దీన్ని ఏమంటారంటే, ది గ్రేట్ కమిషన్ అంటారు అన్నమాట. గొప్ప ఆజ్ఞ, బైబిల్లో ఉన్న ఆజ్ఞలు అన్నిటికంటే కూడా ఈ ఆజ్ఞ చాలా గొప్పది. ఎందుకంటే ఈ ఆజ్ఞ అంటే లోకానికి భయం. బాగా అర్థం చేసుకుందాం. ఈ సువార్త అనేది ఎవరికి భయం అంటే ప్రియులరా, ఇంతవరకు కూడా సాతాను కబంధ హస్తాలు బంధించి ఉన్న సాతాను ప్రజలను తన యొక్క కబంధ హస్తాలు బంధించి యేసు ప్రభు యొక్క సువార్తను వినకుండా, యేసు ప్రభు యొక్క కార్యాలు వినకుండా, యేసు ప్రభు యొక్క సంగతులు వినకుండా ఈ ఇహలోక సంబంధమైన దేవత ప్రజలైన వారికి ఏం చేసిందంటే, మనోనేత్రాలు గుడ్డిదనం కలుగు చేసింది. నిజమైన దేవుడు యేసు ప్రభు అని ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఈ దేవుడు మాకొద్దు అని ఈ లోకం అంటూ ఉంది, ఈ లోకంలో ప్రజలు అంటూ ఉన్నారు. కనుక యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించని చెప్పాడు ఆయన. అనగా సర్వ సృష్టిలో ఎవరున్నారు అంటే, ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఉన్నారు, ఆయన స్వరూపమందు చేయబడిన ప్రజలు ఉన్నారు, వారు దేవుని యొక్క పోలిక చెప్పులు చేయబడిన ప్రజలు ఉన్నారు. కనుక వారు నశించిపోవడం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. కనుక ఈ పని ఎవరికి అప్పగిస్తూ ఉన్నాడంటే, యేసుతో పాటు ఉన్న వారికి, యేసుతో పాటు నడిచిన వారికి, యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలు చూచిన వారికి దేవుడు ఈ నమ్మకస్తులకు ఈ నమ్మకమైన పనిని ఆయన ఏం చేస్తున్నాడండి, అప్పగిస్తూ ఉన్నాడు. నిజంగా గొప్ప ధన్యులు మనం. ఒక విధంగా చెప్పాలి అంటే, మనము సువార్త ప్రకటిస్తున్నామంటే నిజంగా దేవుని ఏర్పాటు చేసుకున్న గుంపులో మనము కూడా ఉన్నాము అని చెప్పుకోవడానికి ఎంతో మనము సంతోషపడాలి, ఎంతో దేవుని యందు మనం గర్వించాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో ఉన్న ఈ యొక్క ప్రజలకు మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. రెండవదిగా ప్రియులారా, నేను చెప్తూ ఉన్నాను, ఈ లోకానికి అధిపతి ఎవరంటే దుష్టుడైన సాతాను. ఎందుకంటే యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎత్తైన శిఖరాన్ని తీసుకువెళ్తుంది సాతాను. తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తుంది, మరి సాతాను చెప్తూ ఉంటుంది, ఏమని చెప్తూ ఉంటుంది అంటే, ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ కూడా నాయే, ఈ అమెరికా నాదే, ఈ ఇంగ్లాండ్ నాదే, ఈ ఇండియా నాదే, ఈ ఆంధ్ర నాదే అని చెప్తూ ఉంటుంది. కనుక నువ్వేం చేయాలంటే, నువ్వు నాకు మొక్కు అంటుంది మాట. మొక్కమంటే దేవుడు ఎంత మాత్రం కూడా దానికి
మొక్కడు. కారణం ఏంటంటే ఈ లోకరాజ్యాలన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయంటే సాతాను చేతిలో ఉన్నాయి, సాతాను గుప్పిట్లో ఉన్నాయి. సాతాను చెప్పినట్టు ప్రజలు నడుచుకుంటూ ఉన్నారు. చూడండి, ఏ దేశం చూసినప్పటికీ కూడా భయంకరమైన పాపం నిండిపోతూ ఉంది. పాపానికి జనకుడు ఎవరంటే దుష్టుడైన సాతాను. గనుక ఈ చెడిపోయిన లోకానికి ఏం కావాలంటే ఇప్పుడు సువార్త కావాలి, ఈ సువార్త కావాలి. రెండవదిగా సువార్త ప్రకటించేవారు దేవుడికి కావాలి. 4 గోళ్ళ మధ్య ఉన్న వాళ్ళు దేవుడికి అవసరం లేదేమనిపిస్తుంది నాకైతే. 4 గోళ్ళ మధ్య పరిచర్య చేసే వాళ్ళకి దేవుని యొక్క సువార్త ఒకవేళ దేవుని దృష్టిలో ఆ భారం దేవుడు వారికి అనుగ్రహించలేదేమో. కనుక దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అంటే కొద్దిమందిని ఎన్నుకున్నాడు. ఆయన కొద్దిమందిని ఎన్నుకున్నాడు. ఆ కొద్ది మందిలో మనము కూడా ఉండడం అనేది నిజంగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ప్రివిలేజ్, గొప్ప ధన్యత, అది గొప్ప భాగ్యం అది. కనుక ప్రియులరా, మనము ఏం చేస్తున్నామంటే ఈ చెడిపోయిన లోకానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను మనం ప్రకటిస్తూ ఉన్నాము, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాము. అందుకని ప్రియులరా, భక్తుడు ఒక మాట చెప్తూ ఉంటారు. రోమరాసిన పత్రిక 1వ అధ్యాయం దయచేసి చదవండి ఎవరైనా సరే. రోమరాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుందాం. రోమరాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. రోమరాసిన పత్రిక అన్న రోమరాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం అన్న. సువార్తను గూర్చి నేను సిగ్గుపడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అమ్మ థ్యాంక్ యూ. ప్రియులారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు రోమ సంఘానికి మాత్రమే కాదండి, ఈ వాక్యం వింటున్న మనకు కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు చెప్తూ ఉన్న మాట ఏంటంటే సువార్తను గూర్చి నేనేం చేయనండి, సిగ్గుపడువాడును కాను అని చెప్తూ ఉన్నాడు. నిజంగా చెప్పాలి అంటే దేవుడిచ్చిన వాక్యాన్ని మనం చెప్పడానికి మనం ఏం కాకూడదండి, సిగ్గుపడకూడదు. ఈ రోజుల్లో చాలా మంది కూడా దేవుని సువార్త అంటే సిగ్గుపడుతూ ఉంటారు, దేవుని పని అంటే సిగ్గుపడుతూ ఉంటారు. 10 మందిలోకి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి అంటే చాలా సిగ్గుపడుతూ ఉంటారు. కానీ పౌలు అంటూ ఉన్నాడు ఏంటంటే నేను సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడనని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే సువార్తలో ఉన్న శక్తి ఆయన తెలుసుకున్నాడు. సువార్తలో ఉన్న శక్తి ఆయన తెలుసుకున్నాడండి. సువార్తలో ఉన్న గొప్ప భాగ్యాన్ని తెలుసుకున్నాడు. సువార్తలో ఉన్న గొప్ప ఔన్నత్యాన్ని తెలుసుకున్నాడు. ఎందుకంటే ఈ సువార్త అనేక మందిని రక్షిస్తుంది. అది యూదులనే కావచ్చు, గ్రీసు దేశస్తులనే కావచ్చు, నేను అంటాను కదా ఎంటైర్ వరల్డ్ అనగా ప్రపంచాన్ని ప్రభావితం చేసేది ఎవరిదంటే ఏమంటే దేవుని యొక్క సువార్త. ఎందుకంటే ఈ సువార్త అనేది దేవుడిచ్చిన గొప్ప ధన్యత మనకి. సువార్త ప్రకటించడం అనేది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం మనకి. దేవుడిచ్చిన గొప్ప గ్రేట్ కమిషన్ అది. ప్రతి ఒక్కరము కూడా చేయవలసిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. నేను అంటాను కదా, దేవుడిని నమ్మి నీకు ఆ పని అప్పగించడానికి చెప్తూ ఉంటాను నేనైతే. ఎందుకంటే పౌలు అంటాడు కదా, అపనమ్మకస్తులైన మనకి నమ్మి దేవుడు ఏం చేశాడంటే ఈ పరిచర్య మనకు అనుగ్రహించాడు అంటాడు ఆయన. నిజంగా దేవుని దృష్టిలో ఎంత నమ్మకంగా మనం ఉంటున్నామండి, అసలు దేవుని దృష్టిలో ఎంత మనము యోగ్యులుగా మనం ఉంటున్నాం. ఒకసారి మనము వెరిఫికేషన్ చేసుకుంటే, మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, మన జీవితాన్ని ఒకసారి మన గుండెల మీద చేసుకుని నేను దేవునికి ఎంత నమ్మకంగా ఉంటూ ఉన్నాను, దేవుని దృష్టిలో ఎంతగా నేను వాడబడుతూ ఉన్నాను, నిజంగా దేవుని నా ద్వారా దేవుని ఏమైనా సంతోష పెడుతున్నానని ఒకసారి మన గుండెల మీద చేసుకొని మనం ఆలోచన చేసుకున్నట్లయితే ప్రియులారా దానికి సమాధానం మనకు దొరుకుతుంది. నిజంగా ఏ స్థితిలో ఎక్కడ కూడా దేవునికి మనము అంత నమ్మకంగా ఉండలేదండి. కానీ దేవుడు ఏం చేశాడంటే నిన్ను నమ్మి సువార్తను అప్పగించాడు. నిన్ను నమ్మి దేవుడు ఏం చేశాడంటే సర్వలోకానికి వెళ్ళు, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించమని దేవుడు ఏం చేశాడు, మనకు ఆ పనిని అప్పగించాడు.
కనుక నిజంగా అపనమ్మకస్తులు మనల్ని దేవుడు మనల్ని నమ్మాడు. నిజంగా మన తల్లి నమ్మదు, మనం కట్టుకున్న భార్య మనల్ని నమ్మరు, ఒక్కొక్కసారి మనం పుట్టిన పిల్లలే మనల్ని నమ్మరు. కానీ వారికంటే యోగ్యుడు కనుక దేవుడు నిన్ను నమ్మాడు. నమ్మి ఏం చేశాడంటే దేవుని పని నీకు ఏం చేశాడు, మనకైనా అప్పగించాడు. నిజంగా యూసుఫ్ టీంకి కూడా దేవుడు నమ్మి, ఆ టీంను నమ్మి దేవుడు ఏం చేశాడంటే ఆ పనిని ఏం చేశాడంటే ఆయన అప్పగించాడు. లోకంలో చాలా సంఘాలు ఉన్నాయండి, 10 సంఘాలు ఉన్నాయి, 100 సంఘాలు ఉన్నాయి, 1000 సంఘాలు ఉన్నాయి. కానీ ఏ సంఘం బయటికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంది? ఎవరు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు? చెడిపోయిన మానవాళ్ళని, చెడిపోయిన లోకాన్ని ప్రియులరా ఈ యొక్క సువార్త అనేది ఏం చేస్తుందంటే అనేక మందిని రక్షిస్తుంది. కనుక ఈ యొక్క రక్షణ లేకుండా చాలా మందిని కూడా దుష్టుడు ఏం చేస్తూ ఉన్నాడంటే సువార్తను ప్రకటించకుండా వాళ్ళ నోళ్ళు మూయించేస్తూ ఉన్నాడు. మన 4 గోల మధ్య మన సంఘం సరిపోతుంది బ్రదర్, 4 గోల మధ్య మనం సేవ చేసుకుందాం బ్రదర్ అని, క్రిస్మస్కి కూడా సంఘంలోనే, గుడ్ ఫ్రైడే కూడా సంఘంలోనే, ఈస్టర్ కూడా సంఘంలోనే, ఇది జనవరి 1 అది కూడా సంఘంలోనే. ప్రియులారా నేను అంటాను కదా, ఈ సంఘంలో నువ్వు వాక్యం వినిచ్చే వాక్యం చెప్పిన తర్వాత సంఘానికే కదా పరిమితం అయిపోతున్నావు. కానీ బయట లోకానికి ఏంటి అసలు? రాబోతుంది క్రిస్మస్, మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? ఇంటిలోనో, లేకపోతే దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఇంటిలోనో లేకపోతే మందిరంలోనే మనం క్రిస్మస్ చూసిన విశ్వాసంలో చూస్తూ ఉంటాం, చూసిన పాస్టర్నే మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా నేను అంటాను కదా, యేసు ప్రభు పుట్టారన్న వార్త పరలోకం నుంచి దూత వచ్చి భయంతో ఉన్న గొర్రెల కాపర్లకు ఏం చేసిందండి? దేవుని యొక్క సువార్తని చెప్పింది. గొర్రెల కాపర్లు ఏం చేశారంటే ఒకరు ఏం చేశారు, మరి మన కొరకు రక్షకుడు పుట్టాడు అనేది ఒకరికొకరు ఏం చేశారంటే సువార్తను పంచుకుని వాళ్ళు వెళ్ళి యేసు ప్రభుని చూశారండి. ఒకవేళ ఆ దూత కనుక సువార్త తీసుకురాకపోతే గొర్రెలు భయంలోనే ఉండేవారు, గొర్రెలు యేసు ప్రభుని చూసేవారు కాదు. నేను అంటాను కదా, మనం రక్షింపబడ్డాము కదా, మనము కూడా ఏం చేయాలంటే నశించిపోతున్న వారికి, భయములో ఉన్న వారికి గొప్ప శక్తి కలిగిన మాట, గొప్ప భాగ్యం కలిగిన మాట, గొప్ప ఔన్నత్యం కలిగిన మాట మనము లోకానికి తెలియజేయవలసిన రెస్పాన్సిబిలిటీ క్రీస్తు రక్తపు చేత విమోచింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఉందని ఒక దేవుని సేవకుడు నేను చెప్తూ ఉన్నాను. కనుక ప్రియులరా దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నా, అది గ్రీసు దేశస్తుడు కావచ్చు, యూదు దేశస్తుడు కావచ్చు, అందరికీ కూడా ఏం చేసేదంటే అది రక్షణ కలుగజేసేది. మళ్ళీ ప్రభు అంటూ ఉన్నాడు కదా, ఆయన ఏమన్నాడంటే ఆ రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆ మాట చాలా ఇష్టమండి. ఆ మాట సువార్త ప్రకటించే వాళ్ళు ఎవరంటే దేవుని శక్తిని మోసుకుని వెళ్తున్నారని చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పాలి అంటే దేవునికి ప్రభావాన్ని నువ్వు మోసుకుని వెళ్తూ ఉన్నావు, దేవునికి సన్నిధిని నువ్వు మోసుకుని వెళ్తూ ఉన్నావు. ఎక్కడ మోసుకుని వెళ్తున్నావు అంటే నశించిపోతున్న వారికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి గొప్ప శక్తిని మోసుకుని వెళ్తూ ఉన్నాం. నేను అంటాను కదా, ఈ సువార్తను ప్రకటించడానికి వెళ్తూ ఉన్న సమయంలో మనకి అడ్డులు వస్తూ ఉన్నాయండి, ఆటంకాలు వస్తూ ఉన్నాయి. నిజమే, ఎందుకంటే ఇది ప్రభావంతో కూడిన మాట. ఇది ఒక వ్యక్తిని పాపం నుంచి జీవంలోనికి అనగా యేసు ప్రభులోనికి తీసుకొచ్చే మాట ఈ సువార్త. ఒక వ్యక్తిని జీవితాన్ని మార్చే మాట. ఇంతవరకు కూడా సాతాను వాని పట్టి పీడిస్తూ ఉంది, ఇంతవరకు కూడా సాతాను చెరలో ఆ లోకం ఉంది, ఇంతవరకు కూడా గ్రామం సాతాను కబంధాస్తాలో ఉంది, ఇంతవరకు కూడా పొలిమేర చీకటి శక్తులతో ఆ గ్రామం అల్లాడిపోతూ ఉంది. గనుక ఈ ప్రభావం గల మాటను తీసుకెళ్తే కనీసము సాతానికి 10 మందిలో ఒకరికైనా ఏమవుతుందండి? రోషం కలుగుతుంది. కారణం ఏంటంటే నువ్వు తీసుకెళ్ళిన సువార్త అది సామాన్యమైనది కాదన్న విషయం మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి. నువ్వు ప్రకటిస్తున్న సువార్త అది సామాన్యమైన విషయం కాదు. అది అసలు నువ్వు ప్రకటిస్తుంది ఏంటంటే అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించే మాట, అనేక మంది సాతాను చెరలో ఉన్న వారిని విడిపించి దేవుని వైపు త్రిప్పే మాట. కనుక సాతానికి భయంకరమైన కోపం వస్తుంది, ఎక్కలేని కోపం వస్తుంది. అప్పుడు లేపితే ఎవరినొకరు లేపుతూ ఉంటుంది అన్నమాట. వారి దగ్గరికి వెళ్ళు, మైకిల్ లాగే అటాక్ చేయి. నిజమే ప్రియులరా, శ్రమలు వచ్చినప్పటికీ కూడా పౌలు శీలలు కూడా శ్రమలు కూడా ఏం చేశారండి? అనేకమైన దెబ్బలు తిని ఏం చేశారంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించారండి. అనేకమైన శ్రమలు కూడా మనకు కూడా వస్తాయి, అనేకమైన ఇరుకులు ఇబ్బందులు మనకు కూడా వస్తాయి. అవసరమైతే సువార్త విషయంలో కూడా ప్రాణత్యాగాలు కూడా చేయవలసిన ఆవశ్యకత మనకి రావచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు మన మీద మోపిన భారం, దేవుడు మనకిచ్చిన భారం,
దేవుడు మనకిచ్చిన సువార్త భాగ్యము, ఆ ప్రభావం కలిగిన మాట, ఆ శక్తి కలిగిన మాట మనం మోసుకుని వెళ్తూ అవసరమైతే క్రీస్తు కొరకు కూడా పౌలు అంటాడు కదా, నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం అంటాడు ఆయన. మా మట్టుకు బ్రతుకుడు క్రీస్తు. ఎందుకంటే నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే అనేక మందిని ఏం చేయాలి, నేను రక్షణలోనికి నడిపించాలి. అంటే సువార్తను ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. ప్రియులారా, మన జీవితంలో కూడా ఒక తీర్మానం కలిగి మనం రాబోయే సంవత్సరంలో మనం ఒక తీర్మానం కలిగి మనం దేవుని దృష్టిలో మనము నిలబడాలని నేను దేవుని సేవకులుగా తెలియజేస్తూ ఉన్నాను. కనుక ప్రియులారా, ఈ గొప్ప ప్రభావం కలిగిన మాట మరి సాతానికి ఇష్టం ఉండదు, సాతాను చెరలో ఉన్న ప్రజలకు ఇష్టం ఉండదు. కనుక దుష్టులు లేపుతాడు. అయినప్పటికీ కూడా మనం ఈ పనిని ఏం చేయకూడదండి, ఆపకుండా ముందుకు దాన్ని ఏం చేయాలండి, సువార్తను కొనసాగించాలి. ఎందుకంటే మనం చేస్తున్న పని అలనాడు దేవుడు ఆది సంఘానికి ఇచ్చాడు ఆయన. అలనాడు దేవుడు తను ఏర్పాటు చేసుకున్న డిసైపుల్కి ఇచ్చాడు ఆయన. అలనాడు దేవుడు ప్రియులరా నమ్మి అప్పగించే వరకు పరిచర్య వారు నమ్మకంగా చేసి, మరణం మట్టుకు నమ్మకంగా చేసి, ఎస్ నేను ఆ పనిని ముగించానయ్యా, నా పొరుగు కడముట్టించిన విశ్వాసాన్ని కాపాడుకున్నానయ్యా అని చెప్పడానికి వాళ్ళకి అథారిటీ ఉందండి, చెప్పడానికి వాళ్ళకి అధికారం ఉందండి. వారు నమ్మకంగా దేవుని పని చేశారు. కనుక ఈ దినము మన జీవితంలో కూడా దేవుడు మనకు అప్పగించిన పని, ప్రభా నువ్వు నాకు అప్పగించిన పని, నువ్వు నాకు అప్పగించిన సువార్త పరిచర్య, నువ్వు నాకు అప్పగించిన సంఘాన్ని, నువ్వు నాకు అప్పగించిన ఆత్మలను నమ్మకంగా ప్రభా నేను పెంచాను ప్రభాని మనం కూడా ప్రభు సన్నిధిలో నిందారహితులుగా మనం నిలబడే గొప్ప భాగ్యం దేవుడు మన యూసీ టీం కూడా మనకు కూడా ఆయన అనుగ్రహించును గాక. గనుక ప్రియులరా, మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది ఎందుకంటే దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు. ఏమండి, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు కదా, కానీ సాక్షాత్తు దేవుడు నీ పేరు పెట్టి లేకపోతే నిన్ను రక్షించుకొని నీ గ్రామంలో సంఘాన్ని ఏర్పాటు చేసి, నీ మండలంలో సంఘాన్ని ఏర్పాటు చేసి, ఆయన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచి ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ఈ నమ్మకమైన పని మనం చేస్తామని నమ్మి దేవుడు మనకి ఏం చేశాడంటే ఆ పనిని ఆయన అప్పగించాడు. నిజమే, మన గ్రామంలో కొన్ని వేల మంది ఉండొచ్చు, మందిరానికి వెళ్ళేది ఒక 30-40 మంది, ఒక 50 మంది, ఒక 100 మంది ఉండొచ్చు. ఆ 100 మందిలో కరుణాకర్ కూడా ఉన్నారు, ఆ 100 మందిలో వినీత్ సార్ కూడా ఉన్నారు, ఆ 100 మందిలో పీటర్ గారు కూడా ఉన్నారు, ఆ 100 మందిలో దేవుడి సేవకులు కూడా ఉన్నారు. నిజంగా మనకు నమ్మి ఆ భాగ్యాన్ని ఇచ్చాడండి, ఆ సువార్త మోసుకువెళ్ళే భాగ్యాన్ని మనకి ఇచ్చాడండి. నిజంగా చాలా సంతోషం. ఆ ధన్యత మనం పొందుకున్నాము అంటే నిజంగా చెప్పాలి అంటే చాలా ధన్యులమని మరొకసారి నేను దేవుని సేవకుడిగా నేను చెప్తూ ఉన్నాను. కనుక ప్రియులారా, సువార్త వలనే మనం కూడా ఏమవుతున్నామండి, రక్షింపబడ్డామనే విషయం మనం తప్పకుండా తెలియజేసుకుందాం. మనం కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనంలో మనం చదవద్దు, కానీ అక్కడ పౌలు అంటాడు, ఏమంటాడంటే సువార్త వలన నేను ఏం చేశాను, నేను రక్షణ పొందితిని అంటాడు ఆయన. సువార్త వలన నేను ఏం చేశానండి, రక్షణ పొందితిని. నిజంగా చెప్పాలి అంటే ప్రియులారా, సువార్త ప్రకటించకపోతే అనేక మంది నశించిపోతూ ఉన్నారు. దేవుని సువార్త లోకానికి కావాలి, దేవునికి వాక్ ఎవరికి కావాలంటే నశించిపోతున్న వారికి కావాలి. దేవునికి సువార్త ప్రియులారా ఎవరికి కావాలి అంటే రక్షణ లేకుండా నరకానికి చేరువైపోతున్న వారికి తప్పకుండా సువార్తను ప్రకటించవలసిన బాధ్యత దేవుడు మనకి ఏం చేశాడంటే మన మీదైనా మోపాడు. నిజంగా పౌలు అంటాడు కదా, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద దేవుడు ఏం చేశాడండి, మోపాడు. ఒకవేళ సువార్త ప్రకటించకపోతే నాకేం కలుగుతూ ఉందండి, శ్రమ కలుగుతూ ఉంది అంటాడు ఆయన. శ్రమ కలుగుతూ ఉంది. చాలా మంది ఐఎమ్ సేఫ్ జోన్ అనుకుంటున్నాం మనం కదండి. చాలా సంఘాలు మనం కాదు కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, ఏదో దేవుడిచ్చిన నా సంఘాన్ని నేను కాపాడుకుంటూ ఉన్నాను, ఐఎమ్ సేఫ్ జోన్లో ఉన్నాను అనుకుంటూ ఉన్నారు. కానీ దేవునికి వాక్యం సెలవిస్తుంది, సువార్త ప్రకటించకపోతే ఎవరైతే క్రీస్తు రక్తం చేత విమోచింపబడి ఆయన రక్తంలో ముద్రింపబడ్డారో, ఆయన రక్తంలో ఆయన మాంసంలో పాలుభాగస్తులుగా ఉన్నారు, వారందరికీ కూడా ఏం చేశారండి ప్రియులరా, వారందరూ కూడా దేవునికి సువార్తను ప్రకటించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కొరింథీ రాసిన పత్రికల్లో ప్రభు బలి ఇస్తున్నప్పుడు మీరు ప్రభు శరీరము తిని ప్రభు రక్తము త్రాగి మీరేం చేయాలంటే ఈ యొక్క పరిచర్య సువార్త అనేది అందరికీ కూడా మీరు ప్రకటించాలని ప్రభు చెప్తూ ఉన్నాడు.
కనుక సువార్త భారం దేవుడు మన మీద మోపాడు. నేను అనుకోవడం ఏంటంటే 4 గోల మధ్య ఉన్న వారికి ఒకవేళ దేవుడి మాటల వారికి చెప్తున్నప్పటికీ కూడా నాకెందుకు అనే టైప్లో ఉన్నారేమో. కానీ మనం ఆ విధంగా లేము. మనం ఆ విధంగా ఉండకూడదు. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సువార్తను మనము ముందుకు తీసుకువెళ్ళాలి. దేవుడు మనకిచ్చిన సువార్తను మనము ఊరు వారాలు తీసుకువెళ్ళాలి. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో ప్రభు ముందు నిలబడి ప్రభు అడుగుతున్నప్పుడు నువ్వు నా కొరకు ఏం చేస్తే బిడ్డని ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నప్పుడు మనం చెప్పగలగాలి. ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన అల్లూరు మండలంలో ప్రతి గ్రామంలో సువార్త ప్రకటించాను ప్రభా నెల్లూరు జిల్లాలో నువ్వు నాకు ఇచ్చిన ప్రతి మండలంలో నీ సువార్తను ప్రకటించాను ప్రభా ప్రతి గ్రామంలోకి వెళ్ళి కరపత్రిక పంచాను ప్రతి గ్రామంలోకి వెళ్ళి నశించిపోతున్న వారికి నీ శిలువను కూర్చున్న వార్తను ప్రకటించాను అని ప్రభు ముందు మనం నిందారహితులుగా నిలబడాలి అంటే మనకు అప్పగించిన పనిని మనము చేయగలగాలి. కనుక ఆ విధంగా చేయగలిగితే దేవుడు చాలా సంతోషపడతాడు. ఆ విధంగా ప్రభు కొరకు మనం పని చేయగలిగితే దేవుడు చాలా సంతోషపడతాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేని బిడ్డారా, సువార్త ప్రకటించకపోతే అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారనే విషయం తప్పకుండా మనము గుర్తించాలండి. ఒకవేళ నరకానికి వెళ్ళిపోతే వారి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనమే రెస్పాన్సిబిలిటీ. దేవుడు మనకు అప్పగించిన పని మనము సరిగ్గా చేయలేదని, దేవుడు మనకు అప్పగించిన బాధ్యత మనం చక్కగా నిర్వర్తించలేదని, దేవుడు మనకు అప్పగించిన రెస్పాన్సిబిలిటీ సరిగ్గా మనము ఎక్కడ బ్రదర్ కుటుంబాన్ని చూసుకోవడమే సరిపోతుంది బ్రదర్, పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది బ్రదర్, నా కుటుంబానికి సమయం సరిపోతుంది బ్రదర్. పిల్లరా, అన్నిటికీ సమయం ఉంటుంది మనకి. కానీ దేనికి సమయం ఉండదు అంటే దేవుని పని చేయడానికి సమయం ఉండదు. అన్నీ ఇచ్చింది దేవుడే, మనకి భార్యనిచ్చింది దేవుడే, బిడ్డలనిచ్చింది దేవుడే, భర్తనిచ్చింది దేవుడే, బ్రతుకు కొరకు ఉద్యోగం ఇచ్చింది దేవుడే, లేకపోతే పొలం ఇచ్చింది దేవుడే. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే దేవుడిచ్చిన ప్రతిదీ కూడా మనం అనుభవిస్తూ దేవుని పని చేయడానికి ఏం చేస్తున్నాం, మనము దొంగలుగా మారిపోతాం ఉన్నాం. మనం దొంగలుగా అయిపోతూ ఉన్నాం. దయచేసి ప్రియులరా, దేవుని పని కొరకు మనము సమస్తం విడిచిపెట్టిన వారిగా మనం ఉండాలి. యేసు ప్రభు శిష్యుని పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారని వారికున్న దోళ్ళను విడిచిపెట్టారు, వారికున్న వలలు విడిచిపెట్టారు, వారికున్న కుటుంబాలను విడిచిపెట్టారు, ప్రభుని వెంబడించారు. గనుక 12 గోత్రాలు, 12 మంది అపోస్తులు, 24 గుమ్మాలను అని మనము ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం. వారికి ఇచ్చిన గొప్ప ప్రివిలేజ్ ఏంటంటే పరలోక రాజ్యంలో వారికి గొప్ప సింహాసనాన్ని దేవుడు వారికి సిద్ధపరిచాడు. నేను అంటాను కదా, నీవు దేవుని పని చేస్తే, నేను దేవుని పని చేస్తే దేవుడు మనకి కూడా, యూసువే టీముకి కూడా పరలోక రాజ్యంలో గొప్ప సింహాసనాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేస్తాడు. కనుక ప్రియులరా, దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేద్దాం. ఇంకా అనేక ప్రాంతాలకు మనం వెళ్దాం. ప్రియులరా, సమయం లేదని, టైం లేదని, మాకు ఉన్న పనులు సరిపోతున్నాయని ఒకవేళ దేవుని పని నిర్లక్ష్యం చేస్తే జాగ్రత్త. అన్నీ ఇచ్చిన దేవుడు అని గుర్తించుకోవాలి మనము. ఒకవేళ అనుకుందాం మనం అన్నీ తీసివేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుడిచ్చేది మొత్తం అన్నీ కూడా, ఎందుకంటే ఆయన పని చేస్తామని నమ్మి నీకు అప్పగించాడు. ఒకవేళ ఆయన పని చేయకుండా నా కుటుంబం చుట్టూ బొంతకోలాగా చుట్టూ తిరిగామనుకోండి, ఒకవేళ దేవుడు అట్టి చేస్తే మన పరిస్థితి ఏంటి? కనుక దేవుడు మనకిచ్చిన ఆ సువార్తను మనము చక్కగా చేద్దాము, అనేక ప్రాంతాలకు తీసుకువెళ్దాము, అనేక మందిని రక్షణలోకి నడిపిద్దాము. ప్రభు నాకు అవకాశం ఇచ్చిన యూసువే టీంకి అన్న పేటాని గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికి వందనాలు. ఎంతో గొప్ప విషయం ప్రియులారా. సువార్తను ప్రకటించటం అంటే ప్రార్థనా పూర్వకమైన వారు పాల్గొనటం. ప్రార్థించలేని వారు సువార్తను ప్రకటించలేరు. దేవుని మీద ఆధారపడిన వారు మాత్రమే సువార్తను ప్రకటిస్తారు. మనుషులు, లోకము, వీటి మీద ఆధారపడిన వారు సువార్తను నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి లోకము నశించిపోతూ ఉన్నది. సువార్తను ప్రకటించాలి, ప్రార్థించాలి అని భారం కలిగిన వారు మాత్రమే సువార్తను ప్రకటించటానికి అంగీకరిస్తారు, ఆరాటపడతారు, భారం కలిగి మాట్లాడగలుగుతారు.
అట్టి సందేశాన్ని వివరించినటువంటి పాస్టర్ పాల్ కరుణాకర్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య ఫలింపు కొరకు మన మధ్యలో ఉన్నటువంటి సలోమి గారు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. వందనాలమ్మా. వందనాలమ్మా. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్తమైన గొప్ప దేవ, నీ ఘనమైన పాదములకు వెళ్ళలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు. జీవము కలిగిన దేవా, జీవాధిపతి అయిన యేసయ్యా, అయ్యా తండ్రి, ఉదయకాలం ప్రభా నాయన ఈ శివైట్యంలో చేరి ప్రేయర్ చేసుకుంటూ మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మరి నాయన ప్రభా ఉదయకాలంలో ఆయన మరియు సువార్తను ఇతరులకు పంచిపెట్టే విషయంలో అయ్యా పాల్ కరుణాకర్ గారు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి నాయన నీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును ప్రభా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికర్త వాక్యాన్ని నాయన వార్తను వివరించాలి. ఆయన 12 మంది శిశువులకి ఆ రీతిగా హెచ్చరించాడు. మరి నా తండ్రి నాయన మేము కూడా ఈ లోకములో ఉన్న వారం కనుక నా తండ్రి, ఈ లోకంలో సాతానుడు నాయన బలంగా పనిచేస్తూ ఉంటుండగా ప్రభా యేసుక్రీస్తు వైపు నాయన తిరగనీయకుండా నాయన ఆయా మరి గ్రామాల్లో పట్టణాల్లో నాయన విగ్రహారాధన ఎక్కువైపోతుంది. కడవర దినాల్లో ఉన్నాడు కనుక ఎక్కువగా విజృంభిస్తూ ఉంటుండగా ఇటువంటి దినాల్లోనే మేము ఎక్కువ భారం కలిగి ఆయన శిశువులైతే ఏ రీతిగా ప్రాణాలకు తెగించి ప్రభా ఆనాడు నా తండ్రి యేసుక్రీస్తుని గురించి చెప్పి ఉన్నారు ప్రభా. మరి ఆ రీతిగా నా ప్రభా తండ్రి కనీసం ఎవరికైనా ఒక్కరికైనా చెప్పుటకు కూడా నాయన ధైర్యము కొంతమందికి ఉండదు ప్రభా నాయన. కనుక నా తండ్రి నువ్వు రక్షణ పడినప్పుడు ఇతరులకి ఆ రక్షణ గురించి మన ఇంట్లో వాళ్ళే ఉంటారు ప్రభా నాయన. మరియు ఒకరిద్దరు రక్షణలో ఉంటే ఇద్దరు రక్షణలో ఉండరు. అటువంటి వారి కొరకు ఎక్కువగా నా తండ్రి రక్షణ మార్గం వారికి తెలియపరచాలి, మరి వారి కొరకు ప్రార్థించాలి. అయితే పౌలు గారు నా తండ్రి నా పరుగు కడముట్టి చిత్తనని ప్రభు దగ్గర ఆయన ఎంతగా ఎన్ని శ్రమలు పడినప్పటికీ ప్రభు ఆయన ఏ రీతిగా చెప్పాలో ఆ రీతిగా నాయన సువార్త ఈ లోకానికి అందించి ఉంటున్నారు. మాదిరికరంగా ఉన్నటువంటి పెద్దలను మేము గుర్తించుకుని ఈ లోకంలో ప్రభు ఆ రీతిగా నాయన సువార్త పని చేయుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి యూసీబై టీంలో కూడా ప్రభా ప్రతి వారం నా తండ్రి ప్రభా ఆదివారం నాయన వారు వెళుతూ ఉంటుండగా ప్రభా ఎక్కడెక్కడ నాయన దేవుని వార్త వాళ్ళకి వివరిస్తున్నారో ప్రభా నాయన అటు పని చేయలాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన గొప్ప దేవుడు, నాయన స్తుతులకు పాత్రుడు, సింహాసనాసీనుడు, కడవరి దినాల్లో ఉన్నా కనుక ఎక్కువగా ప్రభా మరి నా తండ్రి ఈ సువార్త విషయంలో ప్రభా నాయన భారం కలిగి బాధ్యత కలిగి మేము జీవించటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఇంకా నా తండ్రి నాయన యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా. వారి కొరకే మీరు అక్కడ ఆలస్యం చేస్తున్నటువంటి గొప్ప దేవుడు కనుక నా తండ్రి ఇటువంటి ముత్యాలు నాయన గొప్ప దేవుడు అని ప్రతి ఒక్కరికి నాయన వివరించి చెప్పే ధైర్యాన్ని భాగ్యాన్ని ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. కనుక నా తండ్రి ఇటు మంచి ఉదయకాలం ప్రభా ఇటువంటి వార్తను మాకు అందించిన నీ ప్రియ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలించులాగున సహాయం దయచేయమని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.